హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చేసానండి. సంక్రాంతికి మనకి సినిమా రిలీజ్ అయిపోయినాయి. ఎన్టీఆర్ గారి బయోపిక్, వినయ్ విజయరామ, పేట, ఫన్ టు ఫ్రస్ట్రేషన్. కానీ సంక్రాంతి ముందు వరకు కూడా అందరి నోళ్ళల్లో బాగా నాన్న సినిమా గత 4 రోజుల నుంచి మాత్రం ఖచ్చితంగా కేజీఎఫ్ అని చెప్పుకోవాలి. సో డిసెంబర్ 21 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడ సినిమా అంటే ఇది అని చెప్పి మొత్తం అన్ని ఇండస్ట్రీలకి అయితే చెప్పేసింది. కేవలం కన్నడలోనే కాదండి, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ 4 భాషల్లో 5 భాషల్లో కూడా కలుపుకుని ఈ సినిమా దగ్గర 200 కోట్ల బిజినెస్ చేసింది. 200 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే చూడండి సినిమా అంత స్టామినాను. ఓకే, పార్ట్ 1 వచ్చింది. సో ఇప్పుడు చాప్టర్ 2 మీద అందరికీ ఎక్స్పెక్టేషన్స్ కదా. బాహుబలి 1 వచ్చినప్పుడు బాహుబలి 2 మీద, రోబో వచ్చినప్పుడు రోబో 2.0 మీద ఎంత ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. మరి ఆ సినిమా చేసిన ప్రభావితం అలాంటిదండి బాబు. సినిమా కానీ దాంట్లో యాక్ట్ చేసిన మన హీరో యష్ గారికి కానీ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చాప్టర్ 2 మీద అందరికీ కొన్ని అపోహలు, అలానే దీంట్లో కొంతమంది స్టార్ ఆర్టిస్టులు ఉన్నారని చెప్పేసి టాక్ అయితే వినపడుతుంది. మన ముఖ్యంగా రమ్యకృష్ణ గారు, ప్రధానమంత్రి రిమికా సేన్ గారి పాత్రలో మన రమ్యకృష్ణ గారు చాప్టర్ 2లో కనిపించబోతున్నారని కూడా వార్తలు అయితే వచ్చాయి. ఇక నెక్స్ట్ అలానే సంజయ్ దత్ గారు అండి. సంజయ్ దత్ గారు బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అందరికీ తెలిసిందే. మొన్న ఈ మధ్యన రీసెంట్ గా ఆయన బయోపిక్ కూడా వచ్చింది. సో ఆయన కూడా చాప్టర్ 2లో కేజీఎఫ్ చాప్టర్ 2లో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ చేస్తున్నాడని చెప్పేసి టాక్ అయితే వినపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో రమ్యకృష్ణ గారిని, హిందీలో సంజయ్ దత్ గారిని, వీళ్ళిద్దరిని పెట్టుకోవటం వల్ల ఆ మిగిలిన చోట కూడా బిజినెస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి డైరెక్టర్ అయితే ఆలోచిస్తున్నట్ట. సో హాలీవుడ్ కు మించిన లెవెల్లో ఎంతో గ్రాండ్ గా పకడ్బందీగా చాప్టర్ 2 అయితే తెరకెక్కిస్తున్నారని చెప్పేసి ఆ చిత్ర బృందం నుంచి కూడా టాక్ వినిపించింది. ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ గారు మాత్రం ఫస్ట్ లో అందరూ అనుకున్నారు, అబ్బా అందరూ కన్నడ వాళ్ళేనా, తెలుగు, ఈ తమిళ, మలయాళం ఎవరొకరిని పెట్టచ్చు కదా, అన్ని భాషలకు రీచ్ అవుతుంది అనుకున్నారు. సో అదే ఆయన క్యాచ్ చేసి ఉంటారు. ఇప్పుడు కేజీఎఫ్ 2లో మన రమ్యకృష్ణ గారు అలానే సంజయ్ దత్ గారు కూడా ప్రముఖ పాత్రలు వహిస్తున్నారు. సో సంజయ్ దత్ గారు ఏ పాత్ర చేస్తున్నారని మాత్రం చాలా సస్పెన్స్ గా ఉందండి. సో చూద్దాం రిలీజ్ అయిన తర్వాత. ఇంకో విషయం అండి బాబు, ఇప్పుడు చాప్టర్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి. సో ఎప్పుడైతే చాప్టర్ 1ని డిసెంబర్ 21, 2018 రిలీజ్ చేశారో చాప్టర్ 2ను కూడా డిసెంబర్ 21, 2019 అంటే సంవత్సరం తర్వాత అదే డేట్న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. సో చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో. అదండి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. Hi, this is Karthikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.